డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 6. న్యూ స్పిరిచువల్ మాస్టర్ భీమ్నేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏంటి, కర్మఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మశూన్యత ఎలా చేసుకోవాలి, కర్మధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని పైనున్న మాస్టర్స్ ఎందుకు చెప్పరు అన్న అంశాన్ని ఈరోజు తెలుసుకుందాం. పైనున్న మాస్టర్స్ ఎందుకు చెప్పరు? భవానీ మాస్టర్, ఎప్పుడో చేసిన సంచిత కర్మలు ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, నీవు అనుభవిస్తున్న ఈ బాధ ఒకప్పుడు నీవు చేసిన ఫలానా హింసే కారణమని పైనున్న మాస్టర్స్ దానిని మనకు ఎందుకు తెలపరు? మనం అనుభవిస్తున్న బాధలకు ఇది కారణం అని చెబితే మనలో మార్పు వస్తుంది కదా. వంశీ మాస్టర్, ఎందుకు చెప్పడం లేదు? ఎన్నోసార్లు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి మళ్లించడానికి, మీ చేత ధ్యానం చేయించడానికి, హింస మాన్పించడానికి దేవాత్ములు ఎంతోమంది సహాయకుల ద్వారా, సంఘటనల ద్వారా ఎన్నోసార్లు ప్రయత్నిస్తారు. కానీ మనం వింటేనా? పైలోకంలోని మాస్టర్స్ మీకు ఫోన్ చేసి చెబుతారు అనుకుంటున్నారా ఏంటి? ఒకవేళ చెప్పినా మీరు నిజంగా నమ్ముతారా? సాక్షాత్తు పరమాత్ముడు దిగివచ్చి చెప్పినా నిజమైన పరమాత్ముడా కాదా అన్న సందేహంలో ఉంటాం తప్ప మనం వినం. నేను ఒక కథ విన్నాను. ఒకప్పుడు అమరావతిలో ఒక హరిభక్తుడు నివసిస్తూ ఉండేవాడు. అతను ఎన్నెన్నో కఠినమైన ఉపవాసాలు, పూజలు చేసి గొప్ప భక్తుడన్న పేరు తెచ్చుకున్నాడు. ఒకసారి ఆ గ్రామానికి పక్కనే ఉన్న కృష్ణానది పొంగి వరద ముంచుకొచ్చింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఈ హరిభక్తుడు మాత్రం హరి వచ్చి రక్షిస్తాడు అని శ్రీహరిని బిగ్గరగా స్మరించుకుంటూ అరుగుపై కూర్చుని ఉంటాడు. అంతలో ఒక యువకుడు వచ్చి, స్వామి రండి, ఇంకొంతసేపటికి వరద నీరు ఊరిని ముంచేస్తుంది, నా సైకిల్పై ఎక్కించుకొని మిమ్మల్ని తీసుకువెళ్తాను అని ఎంతో గౌరవంగా అడుగుతాడు. వెంటనే ఆ పరమభక్తుడు, నేను రాను నాయనా, శ్రీహరే నా కోసం స్వయంగా వస్తాడు అంటూ శ్రీహరి జపాన్ని మరింత బిగ్గరగా జపిస్తాడు. విసుగు పుట్టిన ఆ యువకుడు వెళ్ళిపోతాడు. తరువాత కొంతసేపటికి వరద నీరు ఊరిలోకి ప్రవేశిస్తుంది. ఇళ్ళన్నీ సగం వరకు మునిగిపోతాయి. అప్పుడు పడవ వేసుకుని ఆలయ ధర్మకర్త వచ్చి ఆ హరిభక్తుడిని తన వెంట రమ్మంటాడు. అప్పుడు కూడా వెళ్ళటానికి తిరస్కరిస్తాడు. వరద మరింత ఉధృతం అవుతుంది. అప్పుడు ఆ భక్తుడు ఇంటిపైన కూర్చుని శ్రీహరికి మరింత భక్తిగా, మరింత తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఊరంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆఖరి ప్రయత్నంగా హెలికాప్టర్లో అధికారులు వచ్చి తాడు కిందకు వదిలి అతన్ని ఎక్కి పైకి రమ్మని అంటారు. నా శ్రీహరి వస్తేనే నేను వచ్చేది, లేకపోతే రాను అని ఖరాఖండిగా చెబుతాడు. వారు కూడా వెనుతిరిగిపోతారు. వరద నీటి ఉధృతికి ఇల్లు కూలిపోయి ఆ శ్రీహరి భక్తుడు మరణిస్తాడు. మరణించిన ఆ భక్తుడు తిన్నగా వైకుంఠానికి వెళ్ళి శేషతల్పంపై ఉన్న ఆ విష్ణుమూర్తిని ప్రశ్నిస్తాడు. స్వామి, నీకు ఎన్నో పూజలు చేశాను, ఎన్నో ఆలయాలు కట్టించాను, ఎందుకు నన్ను కాపాడటానికి రాలేదు అంటూ నిష్ఠూరమాడతాడు. శ్రీహరి చిద్విలాసంతో, భక్త, నేను ఎందుకు రాలేదు? సైకిల్పై వచ్చాను, పడవ వేసుకొని వచ్చాను, చివరికి హెలికాప్టర్ కూడా వేసుకొని వచ్చాను. నీవు కళ్ళున్న గుడ్డివాడవు, నీవు నన్ను గుర్తించలేదు అంటాడు. బాగా గుర్తుంచుకోండి, ఏ భగవంతుడు మీరు అనుకున్నట్లు సినిమాలో చూపించినట్లు కేజీల కొద్ది నగలు, కిరీటాలు ధరించి ఆకాశంలోంచి రాడు. ప్రకృతి ద్వారా, పక్కవారి ద్వారా, కళల ద్వారా ఎప్పుడూ మీకు సంకేతాలు అందచేస్తూ ఉంటాడు. మీరు అనుభవిస్తున్న ఈ కష్టం, ఈ రోగం, ఈ బాధ మీరు ఫలానా అప్పుడు ఫలానా వారికి చేశారంటూ మెసేజ్లు అందిస్తూ ఉంటారు. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని చెప్పడానికి మీ జీవితంలోకి మాస్టర్స్ ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉంటారు. అంతెందుకు, మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నారు అంటే అది కూడా మాస్టర్స్ మీలో మార్పు తేవడానికి వేసిన ప్రణాళికలో భాగమే.
అందుకే మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను బాగా గమనించండి. ప్రతి క్షణం అప్రమత్తతతో ఉండండి. మిమ్మల్ని ఉన్నతాత్మగా మార్చడానికి, మీ శిక్షణ తొందరగా పూర్తి చేసుకోవడానికి ప్రకృతి అనుక్షణం పరితపిస్తుంది అన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ధ్యానం బాగా చెయ్యండి. అప్పుడే మాస్టర్స్ సందేశాలు అర్థమవుతాయి. వాసవి: మాస్టర్, మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది. దానికి కారణం ఏంటో నేను ధ్యానం చేసి చూడవచ్చా? వంశీ మాస్టర్: మీరు తెలుసుకొని ఏం ప్రయోజనం? మీరు ధ్యానం చేస్తే ఆమెకు జ్ఞానం ఎలా కలుగుతుంది? మీరు తింటే ఆమె ఆకలి తీరుతుందా? అయినా ఇది అంతా ఆమె నమ్ముతుందా? తనకు అనుభవం అయితే తప్ప నమ్మలేదు. ఇలా ఎన్నో బాధలు అనుభవించిన పిదప ఆమె ఏదో ఒకరోజు అన్వేషణ మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె తెలుసుకోగలుగుతుంది. కనుక తన కర్మకు కారణం తనే అని ఆమె స్వయంగా ధ్యానం చేసి తెలుసుకోవాలి. స్వ అనుభవమే అసలైన జ్ఞానం. కర్మలు తప్పించుకోలేమా? సుకన్య: మాస్టర్, మనం అనుభవిస్తున్న బాధలు తప్పించుకోలేమా? ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందేనా? వంశీ మాస్టర్: బాధలు ఎలా తప్పించుకోవాలని అన్నదాని మీద నుండి దృష్టి మరల్చి మనమే ఈ బాధలను ఎందుకు అనుభవించాల్సి వస్తుందని ఆలోచించండి. ఎందుకంటే గతంలో ఇటువంటి బాధలను మరొకరికి కల్పించాం కాబట్టి. ఎందుకు కల్పించామంటే ఆ జన్మలో మనకి జ్ఞానం లేదు కాబట్టి. జ్ఞానం లేని ఆ దశలో మనం ఇతర ప్రాణుల పట్ల చేసిన హింసలు మరి తరువాత జన్మలలో చేయకుండా ఉండడం కోసం మనం బాధల రూపంలో గత కాలపు పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నాం. కనుక మీరు అనుభవిస్తున్నది గతంలో ఎవరికి ఎందుకు కల్పించారో తెలుసుకొని పశ్చాత్తాపాన్ని పొంది ఇంకెప్పుడు ఇటువంటి హింసను చేయకూడదన్న జ్ఞానాన్ని పొంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ కర్మ అక్కడతో పూర్తి అవుతుంది. జ్ఞానం వచ్చినప్పుడు శిక్షణతో పని లేదు కదా. దీనినే కృష్ణ భగవానుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని 1000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. జ్ఞానాగ్ని అంటే అన్న అంశాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.